బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. సౌత్ తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేటతో పాటు ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఇక హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల జల్లులు పడుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలుచోట్ల మబ్బులు కమ్ముకునున్నాయి. డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? సూర్య, ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో మనకు ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు ఆకాశం మేఘవృతంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు పలు ప్రాంతాల్లోనైతే మనకు తేలికపాటి జల్లులు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో బంగాళాఖాతంలో ప్రస్తుతం దక్షిణ, దాంతోపాటు తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్ర తీరాల్లో ఒక అల్పపీడన ప్రాంతం అయితే ఏర్పడింది. ఆ అల్పపీడన ప్రాంతం కారణంగా ఏపీకి గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ అయితే తెలంగాణకు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం దాంతోపాటు అల్పపీడన బలహీన పడినప్పటికీ అదే ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిన సందర్భంగా కూడా మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దాంతోపాటు చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా మనకు ఆకాశం మేఘవృతంగా కనిపించడంతో పాటు హైదరాబాద్ ప్రాంతంలో అక్కడక్కడ మనకు తేలికపాటి జల్లులు కూడా నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రాంతంకి తీరంగుండా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ కాస్త అధిక వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ఈ 3 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం దాదాపు వచ్చే అంటే ఈ రోజుతో పాటు 14, 15, 16 వచ్చే 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏవైతే ఉన్నాయో దక్షిణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ఏవైతే ఉన్నాయో ఉత్తర జిల్లాల్లోనైతే ఈ ఎఫెక్ట్ అంత పెద్దగా ఉండబోదని చెప్పేసి కూడా తెలపడం జరుగుతూ ఉంది. ఇక చలికాలం మొదలైనప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం చలి తీవ్రత అంతగా లేనప్పటికీ నవంబర్ మొదటి నుంచి కూడా మనకు కాస్త చలి అనేది ఉదయపు వేళల్లో మనకు నమోదవుతా ఉంటుంది. దాంతోపాటు అధికంగా పొగమంచు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఏదైతే ఉందో ఈరోజు ఉదయం కూడా మనం చూసుకోవచ్చు అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఈ మధ్యకాలంలో మనకు నమోదవుతా ఉన్నాయి. ఈ రోజు చూసుకున్నట్టయితే మెదక్లో మనకు 14 డిగ్రీల కనిష్ట అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. చలి తీవ్రత అయితే ఇటు మెదక్లో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఆదిలాబాద్ కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్ కావచ్చు, పలు ప్రాంతాల్లో మనకైతే చలి తీవ్రత ఉదయం వేళల్లో అధికానే నమోదవుతా ఉంది. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కూడా సిటీ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పటాన్ చెరువు కావచ్చు, దాంతోపాటు శంషాబాద్ కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా మనకు అత్యధికంగా చలి తీవ్రత అనేది కనిపిస్తూ ఉంది. దాంతోపాటు పొగమంచు కూడా మనకు అధికంగా దట్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పొగమంచు కారణంగా కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఉదయం వేళల్లో జర్నీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. దట్టంగా ఇటు మనకు చాలా వరకు పొగ మంచు కమ్ముకోవడం కారణంగా యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ చలికాలంలో. సో అట్లాంటి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు గత వారం నుంచి కూడా మనకు ఉదయపు వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మిక్స్డ్ వెదర్ కండిషన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయపు వేళల్లో చలి తీవ్రత ఉండడంతో పాటు పొగ మంచు కనిపిస్తూ ఉంది. ఇటు మధ్యాహ్నం వచ్చేసరికి కూడా మనకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఉదయపు వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉంటూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇటు మధ్యాహ్నం వచ్చేసరికి కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మనకు స్వల్ప తేడాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్లో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే ఎండ తీవ్రత కూడా మనకు అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్లో కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోజు ఉదయం చూసుకున్నట్టయితే మనకు అత్యధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు హయత్ నగర్లో దాదాపు 20 డిగ్రీలు నమోదయ్యాయి. అంటే దాదాపు హైదరాబాద్ సిటీ శివార్లతో పాటు పలు ప్రాంతాల్లో మనకు 18 నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే నిన్న మనకు హైదరాబాద్లో దాదాపు 31 డిగ్రీల బేగంపేటలో నమోదయ్యాయి గరిష్ట ఉష్ణోగ్రత. అంటే మనకు మిక్స్డ్ వెదర్ కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు చలి ఉంటుంది, ఓవైపు ఎండ ఉంటుంది, సాయంత్రం వచ్చేసరికి ఉక్కపోత కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి మనకు వెదర్ కండిషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా మాత్రం వచ్చే 3 రోజులు అయితే మనకు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే భిన్న వాతావరణ పరిస్థితులు అయితే మనకు వచ్చే 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఏపీ బార్డర్కి అంటే ఏపీకి అత్యధికంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఏపీ బార్డర్కి సంబంధించి కూడా తెలంగాణ ప్రాంతాలు ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో వచ్చే 3 రోజులు మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు దక్షిణ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మనకు తేలికపాటి నుంచి చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము పలు ప్రాంతాల్లో అయితే మనకు ఇప్పటికే ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో చిరుజల్లులు అయితే ఉదయం వేళల్లో మనకు నమోదయ్యాయి. అదేవిధంగా ఆకాశం అయితే మేఘవృతంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజు మొత్తం కూడా వాతావరణం ఇలానే ఉండే అవకాశం ఉంది
చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచనలు కూడా జారీ చేశారు. ఇక వచ్చే 3 రోజుల పాటు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఎండ తీవ్రత ఉండనుంది. దాంతోపాటు చలి తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది సూర్య.